సడన్గా మీరు చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, దాంతోపాటు మర్చిపోవడము, ఏకాగ్రత లోపము, వీటన్నిటిని కలిపి మనం బ్రెయిన్ ఫాగ్ అంటాము. అంటే వీళ్ళకు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది చూస్తున్నాము. ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా మీకు థైరాయిడ్ హార్మోన్ అనేది ఫంక్షనింగ్ సరిగా లేనప్పుడు, అంటే T3 T4 కన్వర్షన్ సరిగా జరగనప్పుడు అండర్ యాక్టివ్ థైరాయిడ్ వల్ల ఇక్కడ ఏంటంటే లివర్ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే మీకు T3 T4 కన్వర్షన్ అనేది సరిగా జరగదు. అండ్ దీనివల్ల మీకు బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. అండ్ చాలా మందిలో స్లీప్ కరెక్ట్గా ఉండదు. మినిమం 8 అవర్స్ స్లీప్ అనేది పిల్లలకు అవసరము. అలా నిద్రపోకపోవడం వల్ల కూడా మీకు ఈ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది స్కూల్లో చదువుకుంటున్నప్పుడు. అండ్ ఫిమేల్స్లో ముఖ్యంగా మెనోపాస్ టైంలో, అంటే ఒక 40-45 ఇయర్స్ ఏజ్లో ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. సో దానివల్ల హార్మోన్ షిఫ్ట్స్ వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ అనేది చూస్తూ ఉంటాము లేడీస్లో. అండ్ ముఖ్యంగా విటమిన్ B12 అండ్ విటమిన్ D3 డిఫిషియన్సీస్, దీంతోపాటు చాలామందిలో మెగ్నీషియం ఫోలేట్ తగ్గడం వల్ల కూడా మనకు బ్రెయిన్ ఫాగ్ కనిపిస్తుంటుంది. అండ్ చాలామంది ఈ జనరేషన్లో బికాజ్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ లైక్ ఫైనాన్షియల్, ఫ్యామిలీ అండ్ మీ రిలేషన్షిప్, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల మీకు బ్రెయిన్ ఫాగ్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ ఓవర్ మెడికేషన్స్, చిన్న దగ్గు రాగానే యాంటీ హిస్టమిన్స్ వాడడము, యాంటీ అలర్జెన్స్ వాడడము, రెగ్యులర్గా ఎక్కువగా అనవసరంగా మెడికేషన్స్ వాడడం వల్ల కూడా మీకు బ్రెయిన్ ఫాగ్ కనిపిస్తుంటుంది. అండ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాము. ముఖ్యంగా యువర్ గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. సో బ్రెయిన్కు గట్కి మధ్యలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు, అంటే సరిగా అయిన విటమిన్ల అబ్జార్ప్షన్ జరగనప్పుడు, మీకు ఫుడ్ అనేది కరెక్ట్గా మీరు మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా సిబో అండ్ డిస్పోయోసిస్ లాంటి కండిషన్స్లో కనిపిస్తుంటుంది. సో మరి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, హౌ టు ఫిక్స్ ఇట్? ముఖ్యంగా డైలీ రెగ్యులర్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ దీంతోపాటు విటమిన్ B9, B12, ఫోలేట్ అండ్ మెగ్నీషియం కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. దీంతోపాటు మీకు స్లీప్ అనేది కరెక్ట్ చేసుకోవాలండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నిద్ర సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ఫైనల్లీ మేనేజ్ యువర్ స్ట్రెస్ అండ్ యువర్ గట్ హెల్త్. సో బ్రెయిన్ ఫాగ్ అనేది మీకు ఇంటర్నల్గా వస్తున్న మేజర్ ఇష్యూ. సో దాని ఏదో సిమ్టమ్స్ని బట్టి మీరు ఏదో మెడిసిన్స్ వాడితే సరిపోదండి. దానికి రెగ్యులర్గా ప్రాపర్గా మెడికేషన్స్ అనేవి ఉంటాయి హోమియోపతిలో. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.